హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో వినాయకునికి ఎంతో ఇష్టమైన శనగపప్పుతో కుడుములు ఎలా చేయాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నా ఛానల్ని రెగ్యులర్గా చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. చిన్న బౌల్తో శనగపప్పు తీసుకోండి, లేకపోతే 4 స్పూన్లు శనగపప్పు తీసుకుని 2 సార్లు కడుక్కున్నాక వాటర్ అంతా తీసేసి సరిపడా వాటర్ వేసి అరగంట నానబెట్టుకోండి. అరగంట తర్వాత ఇది పక్కకు పెట్టుకోండి. ఏదైనా ఒక వాటర్ గ్లాస్ను కొలతగా తీసుకుని గ్లాసు బియ్యపు రవ్వ అంటారు కదా, దాన్ని తీసుకుంటున్నాను. ఈ బియ్యపు రవ్వ ఎలా చేయాలనేది నేను చాలాసార్లు చూపించాను, అందుకే చూపించట్లేదు. ఒక గ్లాసు బియ్యపు రవ్వ తీసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక దలసరి గిన్నె పెట్టుకుని గ్లాసు బియ్యపు రవ్వకి 2 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాక ముందుగా శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అందులో వాటర్ అంతా తీసేసి ఓన్లీ శనగపప్పే వేసుకోండి. కొబ్బరికాయలో ఒక చెక్క ఉంటుంది కదా, ఒక చెక్క మాత్రమే కొబ్బరి తురుముని వేసుకోండి. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను 1 స్పూన్ కల్లుప్పు వరకు వేసుకున్నాను. దీన్ని ఇలా మరిగినాక రవ్వని ఒక చేతితో వేసుకుంటూ ఒక చేతితో కలుపుకోండి. ఇలా మీడియం మంటలో కలుపుకున్నాక కొంచెం ఇలా చిక్కగా అవుతుంది. కొద్దిగా వాటర్ ఉన్నదనగానే మూత పెట్టుకుని పూర్తిగా సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి. ఇలా వాటర్ అంతా ఇంకిపోతుంది. ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకుని మూత పెట్టి సిమ్లోనే ఉంచి అలా ఒక 5 నిమిషాలు ఉంచేస్తే బాగా ఉక్కుతుంది అనమాట. రవ్వ మొత్తం ఉడుకుతుంది. బియ్యపు రవ్వ కదా, కొంచెం గట్టిగా ఉంటుంది కదా, బాగా ఉడుకుతుంది. ఇలా బాగా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుని చల్లారనివ్వండి. తర్వాత వీటిని చిన్న చిన్న కుడుముల్లా చేసుకోవాలి, అంటే లడ్డూల్లాగా. కొంచెం వేడిగా ఉంటే చేయిని తడుపుకుని ఇలా మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. చల్లారిపోతే నార్మల్గానే చేసేసుకోవచ్చు. ఇలా మీడియం సైజ్ ఉండలుగా చేసుకోండి. వీటినే ఉండ్రాళ్ళు అంటారు, కుడుములు అని కూడా అంటారు. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక మీ దగ్గర స్టీమ్ చేసుకుని గిన్నె ఉంటే స్టీమ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్ర తీసుకుని గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోండి. తర్వాత 2 ఇడ్లీ రేకులు పెట్టుకుంటే సరిపోతుంది. పైనవన్నీ తీసేయండి. ఇలా 2 రేకులు పెట్టుకుని రెడీ చేసుకున్న కుడుముల్ని ఇందులో పెట్టుకుని మూత పెట్టుకుని మీడియం మంటలో 5 నుంచి 10 నిమిషాల వరకు ఉండించుకుంటే సరిపోతుంది. ఎక్కువ సమయం ఏమి స్టీమ్ చేయని అవసరం లేదు. తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక 5 నిమిషాలు పెట్టుకోండి. తర్వాత 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మూత తీస్తే కుడుములు రెడీ అయి ఉంటాయి. ఇవి ప్రసాదానికనే కాదు, మామూలుగా బ్రేక్ఫాస్ట్ డిన్నర్లో కూడా తినవచ్చు. కొబ్బరి పచ్చడి, ఆవకాయ, లేకపోతే ఏదైనా రోటి పచ్చడితో చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెసిపీ కుడుములు రెడీ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.